హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో మీకు నా లాస్ట్ టీ షర్ట్స్ వీడియోలో అయితే చెప్పాను కదా, నేనైతే 5 కుర్తీ సెట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవి అయితే ఇప్పుడు వచ్చేసాయి, రెడీగా ఉన్నాయి. సో ఈరోజు వీడియో అదే అనమాట. సో ఈ రోజు వీడియోకి వెళ్ళే కంటే ముందు మీ అందరికి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, సో నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీ ఛానల్లో ఇంకో ఆవిడకి వచ్చేస్తుంది వీడియోస్ ఎవరు అని అడుగుతుంటారు. సో అమ్మ వీడియోస్ వచ్చినప్పుడు నేను ఎవరు అని అడుగుతుంటారు. సో ఇప్పుడు మీకు అదైతే క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు అదే చూస్తున్నారు కదా, సో నేనే వాళ్ళ కూతుర్ని, ఇంకా తనే మా మదర్ అనమాట. సో మీకు సగం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఫుల్ క్లారిటీ ఇస్తా. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నేనే అనమాట. సో స్టార్టింగ్ ఒక 2-3 వీడియోస్ నేను చేశాను. సో సడన్గా నాకు అనిపించింది ఇంకా అమ్మ కూడా చేస్తే బాగుంటుందని. సో చెప్పాను, ఇంకా రా చెయ్యు, నువ్వు కూడా చేస్తే బాగుంటుంది అని అన్న. ఫస్ట్ స్టార్టింగ్ లో భయపడింది అనమాట. అమ్మో నేను చేయను, నాకు వద్దు, నేను కెమెరా ముందుకు రాను అన్నది. సో నాన్న ఏ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఏ పాజిటివ్ కామెంట్స్ వచ్చినా చెయ్యాలి అని అన్న. ఇంకా లేదు అన్నది. ఇంకా నేను చెప్పాను, అలా మనకి ఏ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఏ పాజిటివ్ కామెంట్స్ వచ్చినా మనం తీసుకోవాలి, అప్పుడే మనం ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మనం నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వేలో తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అన్నాను. సో ఒక రోజు చాలా ఫోర్స్ చేస్తే ఇంకా వీడియో అయితే చేసింది. వీడియో అయితే చేసింది. ఇంకా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్, వ్యూస్, కామెంట్స్ ఇంకా రాగానే తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా నేను కూడా ఈ వీడియోస్ చేయడానికి ఎలిజిబుల్ అని అనుకుంది. ఇంకా తనకు కూడా ఒక విల్ పవర్ అనే వచ్చింది అనమాట. నేను కూడా ఇంకా చేయగలనని. ఇంకా తనకు కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింది. అమ్మకి ఓన్లీ ఇంకా నేను గోల్డ్, ఇంకా జ్యువెలరీ, ఈ బీట్స్ ఇలాంటి వీడియోస్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోనే మనం ఇన్వాల్వ్ అవ్వలేము కదా. సో నాకు తెలియదు ఇంకా గోల్డ్ గురించి ఏం చెప్పాలి ఏంటని. సో తను అయితే టిప్స్ కోసం, గోల్డ్స్ కోసం అలా చేస్తుంది. సో నేను మాత్రం ఇలాంటి షాపింగ్స్ అయినా, లేకపోతే ఎక్కడైనా విజిటింగ్ ప్లేసెస్ అయినా, కుకింగ్ అయినా అలా ఎంటర్టైన్ కోసం నేను చేస్తాను అనమాట. సో మీకు ఇంకా పూర్తి క్లారిటీ వచ్చిందైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే ఇంకా ఓపెన్ చేసేస్తా. సో ఇప్పుడు మన లేడీస్ ఫస్ట్ చూడంగానే కొంచెం పింక్స్, గ్రీన్స్ కి అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ నేను కూడా ఈ పింక్ డ్రెస్ తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడే ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలాగుందో, నా సైజే వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, కలర్ అయితే సూపర్గా ఉంది. నా డ్రెస్ లో కలిసిపోయిందేమో. ఇంకా కూడా చూపిస్తా. దీని లుక్ అయితే ఇలా ఉంది. సో మంచి ఫ్లవర్ ప్రింటెడ్ తో ఇచ్చారు. ఇంకా వైట్ అండ్ బ్రౌన్ షేడ్స్ లో. ఒకసారి నేను వేసుకొని చూస్తే ఒకసారి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, దీని లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అంతా. కలర్ కూడా సూపర్ గా ఉంది. వీడియోకి వేరేలా ఉంది కానీ డైరెక్ట్ గా మాత్రం మంచి పింక్ అనమాట. అండ్ హ్యాండ్స్ కి కింద బార్డర్స్ కి మంచి లేయర్ లా ఇచ్చేసారు వైట్ లో. అండ్ యోక్ పార్ట్ లో కూడా ఫుల్ నెట్ వర్క్ వచ్చింది. ప్యాంట్ కి కూడా చిన్న లేయర్ లా ఇచ్చేసారు. సో నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. మనకి ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఏ సారీ అయినా, ఏ డ్రెస్సెస్ అయినా, ఫ్రాక్స్ అయినా ఈ కాంబినేషన్ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ట్రెండ్ లోన. ఇది మంచి బాందిని వర్క్ వచ్చింది. సో అది మొత్తం ఇట్లా జుమ్ జుమ్ అంటుంది ఈ గ్రీన్ అయితే. సో దీని లుక్ అయితే ఇలా వచ్చింది. మంచి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ లా ఉంది. ఇంకా దీనికి కూడా ఇలా జరీ వర్క్ లాగా ఇచ్చారు వైట్ లా. ఇదంతా బాందిని వర్క్ వచ్చింది. సో దీని లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇదైతే మంచి బాందిని ప్రింట్ లో వచ్చింది. ఇది మంచి గ్రీన్ అన్నమాట. మీకు కొంచెం ఎల్లో షేడ్ లో కనిపిస్తుంది కానీ చాలా బాగుంది. అండ్ చున్నీ కూడా హైలైట్ గా ఉంది. ప్యాంట్ కి చిన్న కట్ వర్క్ ఇచ్చారు. దీనికి కూడా మంచిగా లేయర్ లా హ్యాండ్స్ కి అండ్ లెగ్స్ కి బార్డర్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ మనం ఎల్లో కలర్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మీషోలో డ్రెస్సెస్ లేకపోతే ఏదైనా సరే తీసుకొని సారీస్ కానీ చాలా ట్రెండ్ అవుతున్నాయి. కానీ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. అసలు తక్కువ ప్రైసెస్ లోన క్వాలిటీ మాత్రం ఎక్కువ వస్తుంది. సో గుడ్ క్వాలిటీ అనిపిస్తుంది. అందుకే ఇంకా మీషో నుంచే ప్రిఫర్ చేస్తాం. ఒకప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చేసేదాన్ని. ఇప్పుడు మీషో చూసాక సో ఒకసారి ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది క్వాలిటీ అంతా.
సో బాగా అనిపించి ఇంకా నేను తీసేసుకున్నాను. ఇంకా దీంట్లోనే ఇంకా ప్రిఫర్ చేస్తున్నా తీసుకోవడం. సో నెక్స్ట్ అయితే ఈ కలర్ చూసారా ఎంత బ్రైట్గా ఉంది. నాకు ఎల్లో అంటే నాకు ఫేవరెట్ కలర్ ఎల్లో అనమాట. అందుకే ఇంకా ఎల్లోలో ఏది కనిపించినా తీసేసుకుంటాను. సో ఈ కుర్తీ అయితే ఎల్లో కలర్, ఇంకా దానిపైన ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఇలా వైట్ కలర్ ఇచ్చాను మన బార్డర్కి. ఇంకా దీనికి ప్యాంట్ చున్నీ కూడా ఇచ్చింది. అండ్ దీని ప్రైస్ ఇవన్నీ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూసేయండి. అండ్ మీ లింక్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని డ్రెస్సెస్ పెట్టేశాను, వెళ్ళి చూడండి. సో దీని లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట. మంచి ఇది అంటే లెమన్ ఎల్లో అనమాట. సో మీకు కొంచెం ఇలా కనిపిస్తుంది కానీ ఇది మాత్రం సూపర్ కలర్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చున్నీలో చిన్న షైన్ వర్క్ అనేది ఇచ్చారు. అండ్ ప్రతి డ్రెస్ కి కూడా కింద అండ్ బార్డర్స్ లా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ డ్రెస్ బ్లాక్ అన్నమాట. సో మనం ఎవరైనా సరే బ్లాక్ ఇష్టపడినంటూ లేదు. ఇప్పుడు ఎవరు బ్లాక్ వేసుకున్నా సరే మంచి లుక్ అయితే వస్తుంది. బ్లాక్ వేసుకుంటాం అయితే అది వేసుకుంటే ఒక మంచి వెరైటీ ఫీలింగ్, ఒక లుక్ అనేది వస్తుంది. కొంచెం మన ఫేస్కి ఒక గ్లామర్ యాడ్ అయినట్టుగా అనిపిస్తుంది మనం. సో బాగున్నాయి. అసలు నేను అనుకున్నాను మంచి క్వాలిటీ రాదేమో అనుకున్నాను, కానీ అన్ని డ్రెస్సులు కూడా చూసారా ఎంత మంచి క్వాలిటీలో వచ్చాయో. ఇది కాటన్ అన్నమాట. సో ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో దీనిపైన కూడా ఇలా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు చిన్న చిన్నగా క్యూట్ గా. అండ్ ఇక్కడ ఇలా నెట్ వర్క్ లాగా వచ్చింది. చిన్న చిన్న చిప్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా 3 పీస్ కుర్తీ అన్నమాట. వేసుకొని అయితే చూపిస్తా. సో ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదైతే ఫుల్ గ్రాండ్ గా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చింది అనమాట. ఈ డ్రెస్ వేసుకోగానే బ్లాక్ అంటే మనకి మంచి గ్లామర్ వస్తుంది కదా. సో నాకు అలానే అనిపించింది. వర్క్ కూడా సూపర్ గా ఉంది. అండ్ యోక్ పార్ట్ లో కూడా ఫుల్ వర్క్ ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది 3 పీస్ డ్రెస్ కాదు, ఏదో అలియా కట్ అనేది అప్పుడు మనకి ట్రెండింగ్ లో వచ్చింది కదా. సో ఇది ఆ మోడల్ అన్నమాట. అది కూడా మీకు చూపించేస్తా. దీని కలర్ కూడా బాగుంది చూసారా, మంచి ఫ్రాక్ మోడల్లో ఉంది. ఇది కూడా సూపర్ గా ఉంది. సరే కలర్ కూడా చాలా బాగుంది. అండ్ నేను పెట్టుకున్న అన్ని కలర్స్ కూడా మంచి కలర్స్ లో వచ్చాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు అక్కడ ఆన్లైన్ డిస్ప్లే చేసిన అదే బొమ్మలు ఉంటాయి కదా, దాంట్లో వేరేగా వస్తాయి. కొన్నిసార్లు బయటకు చూస్తే కొన్ని లైట్ కలర్స్ వస్తాయి, కొన్ని డార్క్ కలర్స్ వస్తాయి, కొన్ని కరెక్ట్ కలర్స్ వస్తాయి. సో నేను ఇప్పుడు పెట్టుకున్నవి అయితే నేను అనుకున్నట్టు కరెక్ట్ కలర్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ క్వాలిటీ కూడా సూపర్ గా ఉన్నాయి కాటన్ లో. ఇప్పుడు సమ్మర్ అంటే ఇప్పుడు మనం కాటన్ లోనే వేసుకోవాలి. సో అందుకే ఇంకా ఈ డ్రెస్సెస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. సో దీని లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఈ కలర్ కూడా కొంచెం వీడియోకి లైట్ షేడ్ పడుతుంది కానీ డైరెక్ట్ గా మాత్రం సూపర్ కలర్ అన్నమాట. అండ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది. ఇది నాకు కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. అండ్ సైడ్ కి ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ మోడల్ లో చాలా బాగుంది ఇది కూడా. సో చూసారు కదా. సో ఈ రోజు అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదన్నమాట. సో ప్రతి డ్రెస్ సూపర్ క్వాలిటీలో ఉన్నాయి. సో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏదైనా డ్రెస్ తీసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. అందులో ఆల్ సైజెస్ 5XL వరకు అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అయితే. అండ్ క్వాలిటీ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎంకరేజ్మెంట్ ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.